నేను ఎక్కువ శాతం 80% అనుభవించి చెప్తాను. ఎందుకంటే అనుభవం లేకపోతే నేను పాఠాలుగా అప్పచెప్పడం నాకు ఇష్టం లేదు. ఏ దాంట్లో అయితే నాకు అనుభవం ఉంటదో అది నేను ధైర్యంగా చెప్పగలను. అయితే నా విశ్వాసం ఉండాలి, లేకపోతే అనుభవం ఉండాలి. అదే మాట్లాడొద్దు అసలు. అనుభవం లేకపోతే ఏముండాలి? విశ్వాసం. నువ్వు ఎదుటోళ్ళకి సువార్త చెప్పినప్పుడు అది వాక్యం ఇక స్టేజ్ ఎక్కలా నీకు. ఎదుటోళ్ళకి చెప్తున్నావు, నీ ఫ్రెండ్‌కి చెప్తున్నావు, నీ చుట్టాలకు చెప్తున్నావు అన్నప్పుడు నీలో 2 ఉండాలి కనీసం. 2 అయితే అనుభవం ఉంటే మంచిది ఇంకా. అనుభవం లేదండి, నేను అనుభవించలేదండి, కానీ విశ్వాసం అంటే నువ్వు చెప్పేది నువ్వు నమ్ముతున్నావా కనీసం? అది నేను కొత్తలో చర్చ్‌కొచ్చి రక్షణ పొందినప్పుడు నేను ఒక పెద్దోళ్ళని చూసా. పెద్దోళ్ళు ఆవిడ సువార్త చెప్తున్నారు. వినండి జాగ్రత్తగా సాక్షి. ఆవిడ పెద్దావిడ అక్కడ మంచిగా 20 సంవత్సరాలు అయిందనుకుంటా సంఘం చర్చ్‌లో కాదు దేవుళ్ళలోకొచ్చి. ఎదుటోళ్ళకి సాక్ష్యం చెప్తే యేసు ప్రభువుని నమ్ముకో పరలోకి వెళ్తాం, రక్షణ గురించి చెప్తుంది ఇట్లని. తర్వాత ఏం తెలుసా 2, 3 రోజుల తర్వాత ఆవిడ నాకు సంఘంలో కనపడ్డారు. కనబడితే అయ్యగారు పాస్టర్ గారు ఎంతమంది పరలోకం వెళ్తారు, ఇప్పుడు దేవుడు రాకడొస్తే నువ్వు పోకడొస్తే అన్నారు. ఎవరైతే రక్షణ గురించి చెప్పింది ఆవిడ చేతులెత్తల. దిస్ మై లైఫ్, దిస్ మై ఎక్స్పీరియన్స్, నేను అనుభవించొచ్చా. ఆవిడ చేతులెత్తలా. ఫాస్ట్‌గా ధైర్యంగా ఎంతమంది పరలోకం వెళ్తారు ఇప్పుడు కన్ను మూస్తేనే అంటే అందరూ తల దించుడే అంతే. దానికి ముందు ఆవిడ 2 రోజుల క్రితం ఏం చెప్తుంది? యేసుని నమ్ముకో పరలోకం వస్తుందని. అంటే ఆవిడకే నమ్మకంలే ఆవిడ వెళ్తుందని. నువ్వేం చెప్తున్నావు మరి? అయితే అనుభవం ఉండాలన్న వాక్యం చెప్పాడు. రాతే ఏముండాలి కనీసం? విశ్వాసం. డూ యూ బిలీవ్ వాట్ యువర్ టెల్లింగ్? కనీసం నువ్వు చెప్పేది నమ్ముతున్నావా? అలాంటప్పుడు అంత ఎఫెక్టివ్గా ఉండదు వాక్యము. చెప్పేదంతా ఉండదు. అప్పచెప్పాడు ఏదో చెప్పాలి కదా, ఏదో స్తోత్రం, యేసు నామకు వందనాలు, మీకు వందనాలు, కూడిచ్చిన చెప్పేస్తారు అయిపోయి. నాట్ లైక్ దాట్. అలా కాదు. మనం చెప్పే చందమామ కథ కాదు, దేవుడి వాక్యం, దేవుడి మాట. అంటే దేవుని యొక్క ప్రతినిధిగా మనం దేవుడు చూపిస్తున్నాం ఒక రకంగా. ఇదిరా నా దేవుడని. దాంట్లో నేను తప్పుగా చూపిస్తే దేవుడిని అది పాపం అంటాను నేను నా దృష్టిలో. నేను ఒకవేళ దేవుడి గురించి తప్పుగా మాడితే దేవుడి ఉగ్రత వస్తుంది అంటే, ఒకవేళ దేవుడి బుద్ధి అది కాదనుకోండి, కిరణం నా పేరు జడగొడుతున్నావుగా, అసలు ఇలాంటి వాడిని కాదు, నన్ను అసలు నువ్వే చూపించేస్తున్నావుగా, నేను ఇదే నాకు అనిపిస్తుంది అంటాడు దేవుడు. నేను ఇలాంటి వాడినా నాకే తెలియదు నువ్వు చెప్పేదాకా. ఎట్లుంటుంది?